వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. క్రికెటర్ శ్రీచరణ్కి 2.5 కోట్ల నగదు బహుమతి అందజేసిన మంత్రి లోకేష్. ఏఎన్ఆర్ కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ కు 2 కోట్ల విరాళం నాగార్జున. పరకమణి కేసుపై జగన్ వ్యాఖ్యలకు సాధు పరిషత్ ఘాటు నిరసన. మహిళల వన్డే ప్రపంచ కప్ రాణించిన క్రికెటర్ శ్రీచరణ్కి కూటమి ప్రభుత్వం 2.5 కోట్ల నగదు ప్రోత్సాహాన్ని అందించింది. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఆమెకు చెక్కును పంపిణీ చేశారు. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ప్రతిభను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఇటీవల భారీ ప్రోత్సాహాలు ప్రకటించింది. 25 కోట్ల నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పెద్దగా చదువుకోకపోయినా వేల మందికి బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేస్తారని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల వార్షికోత్సవాల కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కుమార్ రాజాతో కలిసి ఆయన పాల్గొన్నారు. కళాశాలలో రూసా భవనాన్ని నాగార్జున ప్రారంభించారు. అందరికీ నమస్కారం. నా ముందున్న పూర్వ విద్యార్థులు, అలుమినాయ్, వాళ్ళకి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే ఫ్యాకల్టీ, స్టాఫ్ వాళ్ళందరికీ నమస్కారం. అలాగే స్టూడెంట్స్ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. స్పెషలీ జస్టిస్ పట్టి దేవానందర్ గారికి థ్యాంక్ యూ అండి. చాలా చాలా మంచి మాటలు చెప్పారు నాన్నగారి గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చాలా ఎమోషనల్గా ఉంది నాకు. నాన్నగారు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్, 75 సంవత్సరాలు అయింది. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ లెక్కలన్నీ కరెక్ట్ గా కుదిరాయి. చాలా చాలా ఎమోషనల్ గా ఉందండి. ఏఎన్ఆర్ కాలేజ్ 75 ఇయర్స్ సెలబ్రేషన్ లో పాల్గొనటం సంతోషంగా కాదు, చాలా గర్వంగా ఉంది నాకు. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనే ఈ కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్. తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. కానీ ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు ఏఎన్ఆర్ కాలేజ్కే కాదు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 25,000, ఇంకో 25,000 ఇంకో యూనివర్సిటీకి. ఇక్కడ నేను కోరుకునేది, ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం. ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ నా తరపున, మా అక్కయ్య సుశీల తరపున, అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున, ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఏఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున, అమ్మ తరపున పెట్టాలని మేమందరం అనుకున్నాము. దానికోసం మేము 2 కోట్ల రూపాయలు, అంటే 2 crore rupees ఇవ్వాలని, దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్ గా చేద్దామని. నాన్నగారు ఎప్పుడో ₹1,00,000 ఇచ్చారు. ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు. పిల్లలు, నా శ్రీమతి అమల, యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు, నా శ్రీమతి అమల మీ అందరికీ హలో చెప్పమని చెప్పి
ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా ఏదన్నా తీసుకెళ్తారా అని చెప్పింది. సో అందుకనే ఈ డొనేషన్ రేపు వెంటనే జరుగుతుంది. అంతేకాకుండా ఇంత ప్రేమ ఇంత అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. తిరుమల పరకామణి కేసును చిన్న సమస్యగా వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్ మాటలను సాధు పరిషత్ తీవ్రంగా ఖండించింది. విశాఖ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ పరకామణి వ్యవహారం కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. జగన్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పరకామణి కేసులో బాధ్యులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. బాధాకరం అంటే నిన్న హైకోర్టు కూడా చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది. హైకోర్టు దయచేసి మరి మీడియా మిత్రులందరికీ నేను సందర్భంగా మీకు సవినయంగా నేను చెప్తూ ఉన్నాను. నిన్న హైకోర్టు అది చిన్న విషయం కాదు, పరకామణిలో జరిగినటువంటి విషయం చిన్నది కాదు, చాలా పెద్దది, చాలా బాధాకరం. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూడుకున్నది, వెంకటేశ్వర స్వామి విశ్వాసాల మీద కూడుకున్నది, వేల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా ఆరాధనతో కూడుకున్నటువంటి అంశం ఇది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపరిచే అంశం ఇది. ఇది చిన్నది కాదు, చిన్నదిగా ఎవరో మాట్లాడకూడదని నేను ముట్టికాయలు పెట్టింది. అయినా పశ్చాత్తాపం రాలే జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటండి ఎంత ద్వేషం మీకు మా దేవాలయాల మీద, మా హిందువుల మీద? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ద్వేషం అండి మీకు? మీ దగ్గర మంత్రులు మా హిందువులు లేరండి? హిందువులు ఓట్లు వేయకుండా, హిందువులు మీ పక్కన లేకుండా మీరు ఏదో ఒక మతస్థులు ఓట్లు వేసేసి గెలిచినట్లుగా, మీరు గెలుపొందినట్లుగా మీరు ఫీల్ అవుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో హిందువులు కూడా మాకు గౌరవించారనే ఆలోచన ఒక్క రోజు కూడా మీకు రాలే. ఒక్క రోజు కూడా మీకు వచ్చుంటే ఇలాగ మాట్లాడి ఉండేవారు కాదు. మీరు చాలా బాధపడుతున్నాం. ఏమండి, వైసీపీలో ఉండేటువంటి మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ పెద్దలు, రాజకీయ నాయక పెద్దలు, మాజీ పెద్దలందరూ ఏమండి, దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం, మీరైనా చెప్పాలి కదండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకి క్రైస్తవ మతం మీద నమ్మకం, వదిలేయండి, మేము కాదంటంలే, ఆయనకి నచ్చదు గిట్టదు, మీరైనా చెప్పాలి కదండి. వైసీపీ పెద్దలందరూ కూడా అయ్యాలా మీరు మాట్లాడకూడదు. తిరుమల అంశం అనేది చాలా బాధాకరమైనది. వెంకటేశ్వర స్వామి అంటే పొంగిపోతారు భక్తులు. అక్కడ ఏది జరిగినా కూడా భక్తులు బాధపడతారు. మీరు వారి మనోభావాలను గాయపరిచే విధంగా మీరు మాట్లాడవద్దని కనీసం మీరు చెప్పాలి కదా. ఆయన మాట్లాడిన తర్వాత అయినా కనీసం దాని మీద ఇలాగా మా నాయకుడు ఇలా మాట్లాడారు, దానిపైన మేము వివరణిస్తున్నాము, దయచేసి హిందువులు అపార్థం చేసుకోకండి అని కనీసం ఒక్క మాజీ మంత్రి కానీ, మీ వైసీపీ ప్రజా ప్రతినిధులు కానీ ఒక్కరైనా ఖండించారా? అంటే తమాషా చేస్తున్నారండి మీ అందరూ. హిందువులంటే అంత హీనంగా కనబడుతున్నారా? మా వెంకటేశ్వర స్వామి అంటే అంత దీనంగా మీకు కనిపిస్తున్నారా? రేపు ఎలక్షన్లు వచ్చేస్తే హిందువులందరూ ముక్కలైపోయి ఓట్లు వేసేస్తారని పగటికలకు అంటున్నారా? మా హిందువులో చైతన్యం వచ్చింది, నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. ప్రతి హిందువు కూడా గమనిస్తున్నాడు మీరు చేస్తున్నటువంటి దురాగతాలు, మీరు చేస్తున్నటువంటి కళ్ళబొల్లి మాటలు. అవన్నీ జరిగాయి కాబట్టి, గతంలో తప్పుల మీద తప్పులు చేశారు కాబట్టే మీ అందరినీ ఇంట్లో కూర్చుని పెట్టారు. అయినా మీకు సిగ్గు రావడం లేదు, అయినా మీకు బుద్ధి రావడం లేదు, కనీసం పశ్చాత్తాపం మీకు కలగడం లేదు. మళ్ళీ మా మీద దాడి చేస్తున్నారు. ఏమిటంటే ఇంత అహంభావమా, ఇంత అహంకారమా? వెంకటేశ్వర స్వామినే కించపరిచి మాట్లాడతారు. అక్కడ ఏమైపోయింది? గడ్డకారంగా మీడియా సమావేశం చూస్తే నిజంగా మా గుండెలు పగులుతున్నాయండి. మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడతారండి మీరు, జగన్మోహన్ రెడ్డి గారు? పెందుర్తి నియోజకవర్గం సుజాతానగర్ క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నేత పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు అందించే సేవలను డిజిటల్ గా నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు వేగంగా అర్హులకు చేరుతాయని తెలిపారు. డిజిటల్ విధానంతో పోషణ, ఆరోగ్యం, హాజరు వివరాల నమోదు మరింత పారదర్శకంగా జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్
కోనసీమ జిల్లా అమలాపురం. హీరో కనకాల రోషన్, సాక్షి మడోల్కర్ హీరోయిన్ సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందించిన మొగ్లీ సినిమా గత 3 రోజులుగా అమలాపురం లలిత థియేటర్లో ప్రదర్శింపబడుతోంది. హీరో హీరోయిన్లు మంగళవారం థియేటర్ వద్ద అభిమానులతో కలిసి సందడి చేశారు. థియేటర్ యజమాని తోటరాము సినీ నటులకు స్వాగతం పలికారు. థియేటర్ యాజమాన్యం అభిమానులతో కలిసి థియేటర్ వద్ద హీరోయిన్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. హీరో రోషన్ మాట్లాడుతూ ఈ కథ ప్రేక్షకులకు వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకెళ్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలని, అభిమానులు ప్రేమ తమపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ కడాలి త్రినాథ్, తనుశ్రీ, సినిమా ఏజెంట్ వి శ్రీనివాస్, ఆకుల హరి, మంచాల వెంకన్న, మామాజీ, సానా, చిరు అభిమాన సంఘ నాయకులు, నల్లా చిట్టి, గుమ్మల సురేష్ అభిమాన సంఘాల నాయకులు, పట్నంలోని థియేటర్ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఓకే అండి, ఓకే అండి. ఓకే అండి, ఓకే ఓకే అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ. థియేటర్కి వచ్చి మీరు సినిమా చూస్తున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ అంతా మాకు చాలా 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 అంటే నాకు ఈ ప్రపంచం అన్నట్టే ఇంకా ఇది. సో థ్యాంక్ యూ. నా కోసం ఒక చిన్న హెల్ప్, నేను నా ఫోన్లో ఒక వీడియో తీసుకుంటాను, నేను అంటాను ఎవరు థియేటర్కి రావట్లేదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రోషన్ కనకాల. ఇక్కడ అమలాపురం, ఇక్కడ మా సక్సెస్ టూర్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. అమలాపురం ప్రజలందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. లలిత థియేటర్కి వచ్చాం, చాలా ఆక్యుపెన్సీ చాలా బాగుంది. అనుశ్రీ సినిమాస్. సో మీరు అందరూ సపోర్ట్ చేసి థియేటర్స్కి వచ్చారు, చాలామంది వచ్చారు, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. సో థ్యాంక్ యూ. అమలాపురం ప్రజలంటే చాలా ఎనర్జీ ఉంటుంది, అది మాకు కనిపించింది, అది చూసి సంతోషించాం. మాకు చాలా మంది సపోర్ట్ ఉన్నారు. రేవంత్, నల్లా చిట్టిబాబు గారు, త్రినాథ్ గారు అందరూ చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్. మోగ్లీ సినిమా, మోగ్లీ సినిమా థియేటర్స్లో ఉంది. మీరు అందరూ థియేటర్స్కి వచ్చి సినిమాని చూసేసండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు సాక్షి మార్దోల్కర్. మీ అందరూ ప్రెజెన్స్ ఇక్కడ నా కోసం చాలా స్పెషల్. ఇది నా ఫస్ట్ సినిమా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. నిజాంపేట్ మండల కేంద్రంతో పాటు ర్యాలమడుగు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ పోలింగ్ బూతుల్లో చేపట్టిన ఏర్పాట్లు, క్యూ లైన్ల నిర్వహణ విధానం, ఓటర్లకు అందుతున్న సౌకర్యాలు, ముఖ్యంగా వికలాంగులు మరియు వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయాలను పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఎన్నికల సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం కల్హేర్ మండలం రాపతి గ్రామంలో కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితరాలను పరిశీలించి తగిన మార్గదర్శకాలు ఇచ్చారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్చేడు మండలం వికృతమాల పంచాయతీలో 200 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన బొజ్జల బృందమ్మ. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, శ్రీకాళహస్తి మార్కెట్ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు మరియు మండల తెలుగు యువత అధ్యక్షులు పూల హేమాక్షి, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు మరియు పార్టీ సీనియర్ నాయకులు పేరం ధనంజయులు నాయుడు, వైకూరు పున్నారావు, బాలాజీ నాయుడు, మోహన్ నాయుడు, గుడిమల్లం గుడి చైర్మన్ బాత్తలగిరి నాయుడు, బాబు నాయుడు, చిరంజీవుల నాయుడు, భూపతి నాయుడు, సుందరబాబు, కేశవులు, జయరామయ్య, మణి, విజయ్ కుమార్, చలపతి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, జనార్దన్, మురళి, మహేష్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం, ఆశీర్వాదం. వికృతమాలకి చాలా రోజుల నుండి పెండింగ్ ఉన్నింది ఇది. ఇప్పుడు సుధీర్ బాబు 27 లక్షలు పెట్టి ఇది శాంక్షన్ అయింది. దీని తర్వాత ఒక్కొక్కటి మరిమంద, పాపాయనాయుడుపేట ఇవన్నీ కూడా వరుసకు వస్తాయి. అప్ టు గుడిమల్లం దాకా ఉంది రిపేర్ పనులు, రోడ్లు వేసే పనులన్నీ ఇవన్నీ కూడా చేసేస్తాడు బాబు. పంచాయతీ తుడా నిధులతోటి ఇది జరుగుతూ ఉంది. ఇంకా కూడా బాగా ఇక్కడ ఉండే ఏర్పేడు నాయకులంతా కూడా సుధీర్ బాబుని బాగా అడిగి అన్నీ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులు పెండింగు, లాస్ట్ 5 ఇయర్స్లో ఏదీ జరగల. ఒక సిమెంట్ ఒక బస్తా పని చేసింది కూడా ఎక్కడ లేదు. రోడ్లు లేవు, ఏమీ లేవు. చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా డ్యామేజ్ అయింది. సో ఆ డ్యామేజ్ అంతా కూడా సుధీర్ బాబు, ఇక్కడ ఉండే నాయకులు అందరూ కలిసి కూడా బాగా చేస్తారు. అవును, అంటే రోడ్లలో ఉండే గుంటలన్నీ పూడ్చుకొని వస్తున్నారు, కానీ మెయిన్గా ఉండేటి కొన్ని జరగలేదు. కొద్దిగా డిలే అయింది, అయినా కూడా పూర్తి చేసేస్తారు బాబు. సంతోషం. మీరు రోడ్డు భూమి పూజకు ఇచ్చేసినటువంటి మా తల్లి సమానులు బొజ్జల బృందమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా వికృతమాల గత 5 సంవత్సరాల్లో ఎక్కడ పార మట్టి వేసిన పాపాన పోలేదు. ఈ 18 నెలల్లో కర్మక్రియల భవనం కావచ్చు, అదేవిధంగా శ్మశానంలో మన శవాలు కాల్చడానికి ఒక మిషనరీ రాజమండ్రి నుంచి అంతా మాట్లాడి ఆ సెటప్ కానీ, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, దాదాపు ఇప్పుడు ₹1 కోటి వర్కులు మా కుటుంబ పాలన వచ్చిన తర్వాత సుధీర్ అన్నని అడిగిన వెంటనే ఏ పని కావాలన్నా అప్పటికప్పుడే పై అధికారులకు ఫోన్ చేయడం, మా ఊరికి డెవలప్ చేయడం. ఖచ్చితంగా మేము జీవితాంతం మా సుధీర్ అన్నకి రుణపడి ఉంటాం. అదేవిధంగా గోపాలన్న ఉన్నప్పుడు కూడా మా వికృతమాలలో ఈ కంపెనీలు తీసుకొచ్చి పెట్టి మా ఊరిని ఇంత డెవలప్ చేశారు. ఈరోజు మా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ పోయేసి కనీసం ఉపాధి ఏదో పని చేసుకుంటే కంపెనీల్లో బతుకుతారు. ఎక్కడెక్కడో పోవాలన్న కంపెనీలంతా కూడా గోపాలన్న తీసుకొచ్చి ఒకే రోజు 20 కంపెనీలు నారా లోకేష్ గారిని పెట్టుకొని మేమంతా అప్పుడు గోపాలన్న మేము కూడా ఉండి ఒకేసారి భూమి పూజ చేయడం. మా ఊరికి ఇంత మహద్దశ తెచ్చిన దానికి ప్రత్యేకంగా గోపాలన్నకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఎక్కడ లేకపోయినా ఆయన జీవితాంతం మా ఊరి ప్రజలంతా రుణపడి ఉంటారని విన్నవించుకున్నాను. పెన్షనర్ల హక్కులను కాపాడుకోవాలని ఢిల్లీలోని జంతర్ మంతర్తో పాటు అన్ని జోనల్ ప్రధాన కార్యాలయాల ఎదుట నిరసనలకు ఏఐఆర్ఎఫ్ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గుంతకల్లు డివిజన్ ఆధ్వర్యంలో రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో పెన్షనర్ వ్యాలిడేషన్ రూల్స్ 2025 రద్దు, 8వ పే కమిషన్లో 2026కు ముందు రిటైర్ అయిన వారికి పెన్షన్ సవరణ, 8వ సిపిసి అమలు తేదీగా జనవరి 1, 2026 ఖరారు. చర్చల్లో SCOVA సభ్యుల భాగస్వామ్యం, సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణ రాయితీల పునరుద్ధరణ వంటి డిమాండ్లు వినిపించనున్నారు. పెన్షన్ భిక్ష కాదు, పెన్షన్ భిక్ష కాదు. ఏఐఆర్ఆర్ఎఫ్ జిందాబాద్, ఏఐఆర్ఆర్ఎఫ్ జిందాబాద్, ఏఐఆర్ఆర్ఎఫ్ జిందాబాద్. 1/1/2026 8వ పే కమిషన్ అమలు జరపాలి. ఉపసంహరించాలి. ప్రభుత్వ విధానాలు, వ్యతిరేక విధానాలు, ఐక్యత.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.